మూవీ స్టార్టింగ్‌లో మనం రిపేర్ మెన్ అయిన మిక్కీ అండ్ ఎర్ల్‌ని చూస్తాం. వాళ్ళు ఒక మౌంటైనస్ ఏరియాలో వైర్స్ రిపేర్ చేయడానికి వచ్చారు. వైర్స్ రిపేర్ చేసిన తర్వాత వాళ్ళు ట్రక్ ఎక్కుకొని వెళ్ళిపోతారు. దారిలో వాళ్ళు ఒక అమ్మాయిని గమనించి తన దగ్గరికి వెళ్తారు. తనకి వాళ్ళు ముందే తెలుసు. తన ఊరి ప్రజల నుంచి మిక్కీ అండ్ ఎర్ల్ గురించి వినింది. డ్రిల్లింగ్ లేదా బ్లాస్టింగ్ పనులు ఏమైనా జరుగుతున్నాయా అని వాళ్ళని అడుగుతుంది. అలాంటిదేమీ లేదని వాళ్ళిద్దరూ చెప్తారు. తనకి కొన్ని విచిత్రమైన వైబ్రేషన్స్ వినిపిస్తున్నాయని, అవి తను ఎప్పుడు వినలేదని చెప్తుంది. వాళ్ళిద్దరూ తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. వాళ్ళు కొద్దిసేపటికి ఒక స్టోర్ దగ్గరికి చేరుకుంటారు. హఠాత్తుగా ఒక ఫ్రిడ్జ్ వైబ్రేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ స్టోర్ ఓనర్ వాళ్ళని ఈ ఫ్రిడ్జ్ రిపేర్ చేయమని అడిగాడు. కానీ వాళ్ళిద్దరూ రిపేర్ చేయరు. ఇంకొక పక్కన భూమి వైబ్రేషన్స్ ని కొలుస్తున్న రోండాని మనం గమనిస్తాం. హఠాత్తుగా భూమి జంబులు అవ్వడం స్టార్ట్ అవుతుంది. రోండా దీన్ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిక్కీ అండ్ ఎర్ల్ వెళ్ళడానికి సిద్ధమవుతారు. వాళ్ళు తమ సామాన్లు ట్రక్‌లో లోడ్ చేసుకొని వెళ్ళడానికి సిద్ధమవుతారు. దారిలో వాళ్ళు ఒక వృద్ధుడు టవర్ పై కూర్చొనుండడం గమనిస్తారు. అతన్ని కిందికి దిగమని అడుగుతారు. ఆ వృద్ధుడు సమాధానం ఇవ్వడు. అప్పుడు మిక్కీ అతని దగ్గరికి వెళ్తాడు అండ్ అతను చనిపోయి ఉంటాడు. వాళ్ళు అతనిని డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్తే అతను 4 రోజుల పాటు దాహంగా ఉండడం వల్ల చనిపోయాడని చెప్తాడు. అతను అక్కడ 4 రోజుల పాటు ఎలా ఉన్నాడు అని గంభీరంగా ఆలోచిస్తారు. తర్వాత సీన్‌లో ఒక వృద్ధుడు తన గొర్రెల మందని మేపిస్తుంటాడు. ఈలోగా ఏదో అతని భూమిలోకి లాగి చంపేస్తుంది. కొద్దిసేపు తర్వాత మిక్కీ అండ్ ఎర్ల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా చనిపోయిన గొర్రెలను గమనించి భయపడతారు. తర్వాత వాళ్ళు ఆ వృద్ధుడి కోసం వెతుకుతారు. ఈలోగా వాళ్ళు అతని క్యాప్ భూమిపై పడి ఉండడం గమనిస్తారు. మిక్కీ ఆ క్యాప్ ని లిఫ్ట్ చేయగానే ఆ వృద్ధుడి తలని గమనిస్తాడు. వాళ్ళు భయపడి అక్కడి నుంచి పారిపోతారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇద్దరు కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ ని చూస్తారు. ఎర్ల్ ప్రజలను చంపేస్తున్న ఒక సైకో కిల్లర్ గురించి వాళ్ళను హెచ్చరిస్తాడు. వర్కర్స్ దీన్ని సీరియస్ గా తీసుకోక పని స్టార్ట్ చేస్తారు. హఠాత్తుగా వాళ్ళ మిషన్ భూమిలో ఇరుక్కుపోతుంది. అక్కడి నుంచి రక్తం కారడం స్టార్ట్ అవుతుంది. తర్వాత ఏదో మిషన్ ని లాగేస్తుంది అండ్ అతని కాలు వైర్‌లో ఇరుక్కుపోతుంది. రెండో వర్కర్ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ మిస్టరీ జీవి వాళ్ళిద్దరిని చంపేస్తుంది. తర్వాత మిక్కీ పోలీస్‌కి కాల్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఫోన్ పనిచేయదు. వాళ్ళు పోలీస్‌కి కాల్ చేయడానికి ఊరి వైపు వెళ్తారు. వాళ్ళ దారి బ్లాక్డ్‌గా ఉండడం గమనిస్తారు. ఈలోగా ఎర్ల్ రక్తంతో ఉన్న హెల్మెట్ ని గమనిస్తాడు. ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ కూడా చనిపోయారని ఇద్దరు గ్రహిస్తారు. వాళ్ళు చాలా భయపడ్డారు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. కానీ వాళ్ళ ట్రక్ ఇరుక్కుపోతుంది. చాలా ప్రయత్నాల తర్వాత వాళ్ళు ట్రక్ ని బయటకు తీసి తిరిగి స్టోర్ దగ్గరికి చేరుకుంటారు. ఈలోగా ఒక వ్యక్తి వాళ్ళ ట్రక్ కింద చూస్తాడు. అతను పాము లాంటి రాక్షసిని గమనిస్తాడు. అది వాళ్ళ ట్రక్ యాక్సిల్ కి చుట్టుకుని ఉంటుంది. ఈ రీజన్ వల్లే వాళ్ళ ట్రక్ ఇరుక్కుపోయి ఉంటుంది. రాక్షసిని చూసిన తర్వాత అందరూ భయపడతారు. తర్వాత సీన్ లో మనం ఒక వృద్ధ జంట కారులో మాట్లాడుకుంటడం గమనిస్తాం. వాళ్ళ జనరేటర్ హఠాత్తుగా ఆగిపోతుంది. అతను ఏమైందా అని దగ్గరికి వెళ్ళినప్పుడు అది భూమిలో ఇరుక్కుపోయి ఉండడం గమనిస్తాడు. వాళ్ళిద్దరూ ఆశ్చర్యపోతారు. హఠాత్తుగా ఒక పేలుడు సంభవిస్తుంది. వాళ్ళు భయపడి కారు వైపు పరిగెడతారు. ఏదో అతన్ని భూమిలోకి లాగేస్తుంది అండ్ అతని భార్య అతన్ని రక్షించడానికి ట్రై చేస్తుంది. భూమి నుంచి ఒక రాక్షసి బయటకు వస్తుంది. ఆ వృద్ధుని భార్య తనని తాను రక్షించుకోవడానికి కారులో దాక్కుంటుంది. కానీ ఆ రాక్షసి తనని కారుతో పాటు భూమిలోకి లాగి చంపేస్తుంది. ఇంకో పక్కన మిక్కీ అండ్ ఎర్ల్ వాళ్ళ కారు పని చేయకపోవడం వల్ల ఇరుక్కుపోతారు. వాళ్ళు సహాయం కోసం ఊరికి కూడా వెళ్ళలేరు. హఠాత్తుగా వాళ్ళకు గుర్రాలు గుర్తొస్తాయి. వాళ్ళు కొన్ని ఆయుధాలతో పాటు గుర్రాలు ఎక్కి సహాయం కోసం బయలుదేరతారు. వాళ్ళ ఆ వృద్ధ జంట దగ్గరికి వస్తారు. వాళ్ళని అప్పటికీ ఆ రాక్షసి చంపేసి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కారు అక్కడి నుంచి మిస్సింగ్ గా ఉండడం గమనిస్తారు. హఠాత్తుగా వాళ్ళు భూమిలో ఇరుక్కుపోయిన కారుని చూస్తారు. వాళ్ళు ఇక్కడికి చేరుకోవడం చాలా ఆలస్యమైందని గ్రహిస్తారు. వాళ్ళు భయపడి పారిపోవడానికి ట్రై చేస్తారు. కానీ హఠాత్తుగా ఏదో వాళ్ళ గుర్రాలని లాగేస్తుంది. మిక్కీ ఆ రాక్షసిని కాల్చడానికి ప్రయత్నిస్తాడు. అది తిరిగి భూమిలోకి వెళ్తుంది. అప్పుడే ఒక జైంట్ మాన్స్టర్ హఠాత్తుగా వాళ్ళ ముందే ప్రత్యక్షమవుతుంది. వాళ్ళు భయపడతారు. వాళ్ళు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి వేగంగా పరిగెడతారు. ఆ రాక్షసి కూడా వాళ్ళని వేగంగా చేస్ చేస్తుంది. ఈలోగా వాళ్ళ ముందే ఒక కెనాల్ వస్తుంది. ఇద్దరు దాన్ని దాటడానికి ప్రయత్నిస్తారు. రాక్షసి పూర్తి వేగంతో గోడని గుద్దడంతో చనిపోతుంది. మాన్స్టర్ చనిపోయిందని చూస్తున్నప్పుడు ఎర్ల్ అండ్ మిక్కీ ఎక్సైటెడ్ అవుతారు. రోనా కూడా వస్తుంది అండ్ అలాంటి జైంట్ మాన్స్టర్ ని చూసి భయపడుతుంది. తను చెప్తుంది ఇది సెంచరీలోనే అతిపెద్ద డిస్కవరీ అయి ఉండొచ్చు అని. తర్వాత తన ముందు చదివి ఉన్న టెస్ట్ ని చూపిస్తుంది. తను చెప్తుంది ఇది ఒక సింగిల్ మాన్స్టర్ కానే కాదు. ఈ ఏరియాలో తిరుగుతున్న 3 సిమిలర్ మాన్స్టర్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఇది విన్న తర్వాత వాళ్ళు చాలా నర్వస్ అవుతారు అండ్ రోనా ట్రక్ వైపు వెళ్తారు. రోనా తన మిషన్ రీడింగ్స్ హఠాత్తుగా పెరిగిందని గమనిస్తుంది. ముగ్గురు అక్కడి నుంచి పరిగెడతారు అండ్ ఒక రాయిపై ఎక్కుతారు. మాన్స్టర్ అక్కడికి కూడా చేరుకుంటుంది. కానీ అది రాక్స్ పైకి ఎక్కలేదు అండ్ దానికి బదులుగా వాళ్ళ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు ఇక్కడే ఇరుక్కుపోతారు. మాన్స్టర్ వాళ్ళ అడుగుల నుండి వచ్చే వైబ్రేషన్ ద్వారా వాళ్ళను సులభంగా చేరుకోవచ్చు. మాన్స్టర్ వాళ్ళను చంపవచ్చు. వేరే ఆప్షన్ లేకుండడం వల్ల వాళ్ళు నైట్ ఇక్కడే గడపడానికి నిర్ణయిస్తారు. ఉదయంలో వాళ్ళు ఒక ప్లాన్ చేస్తారు. రోనా అక్కడ ఉన్న కొన్ని రాడ్స్ ని చూస్తుంది. ఈ రాడ్స్ సహాయంతో జంప్ చేస్తూ ట్రక్కి చేరుకుంటారు. మాన్స్టర్ కూడా వాళ్ళపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళు ఆ ప్లేస్ నుంచి పారిపోవడానికి మేనేజ్ చేస్తారు.
ఇప్పుడు ముగ్గురు తిరిగి స్టోర్ దగ్గరికి చేరుకొని మాన్స్టర్ గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళు బయటకు వెళ్ళడానికి ఒక దారిని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు రోండా వాళ్ళకి ఈ మాన్స్టర్ లైట్ గ్రౌండ్ ద్వారా మాత్రమే మూవ్ అవ్వగలదని చెప్తుంది. ఈ రీజన్ వల్ల మనం పర్వతం యొక్క దారి నుంచి వెళ్ళిపోదాం అని అందరికీ ఈ ఐడియా నచ్చింది. తర్వాత మనం ఒక అబ్బాయి బయట ఆడుకోవడం గమనిస్తాం. మాన్స్టర్ అతనిపై అటాక్ చేస్తుంది. అతని వాయిస్ విన్న తర్వాత అందరూ బయటకు వెళ్తారు. అతడు చాలా భయపడి భయంతో పోల్పై ఎక్కాడు. ఈలోగా అక్కడి నుంచి ఒక జైన్ మాన్స్టర్ వస్తుంది. అలాంటి జైన్ మాన్స్టర్ని చూసిన అందరూ భయపడతారు. వాళ్ళని తమని రక్షించుకోవడానికి స్టోర్లోకి వెళ్తారు. ఇప్పుడు ఒక అమ్మాయి బయట ఆడుకుంటూ ఉంటుంది. మాన్స్టర్ తన మూవ్మెంట్ విన్న తర్వాత తన దగ్గరికి వెళ్తుంది. కానీ మిక్కీ తనని సేవ్ చేస్తాడు. తర్వాత మాన్స్టర్ మిక్కీపై అటాక్ చేస్తుంది. కానీ అతను తన ప్రాణాలను రక్షించుకోవడానికి ట్రక్పై ఎక్కుతాడు. అప్పుడు ఎర్ల్ అండ్ రోండా ఇంకొక మాన్స్టర్ అక్కడికి వస్తుండడాన్ని గమనిస్తారు. ఇద్దరు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి పరిగెడతారు. రోండా కాలు కంచెలో ఇరుక్కుపోతుంది. తను కింద పడిపోతుంది. ఈలోగా మిక్కీ రోండాని రక్షించడానికి వస్తాడు. తర్వాత వాళ్ళు స్టోర్ వైపు పరిగెడతారు. రోండా గాయపడింది. నన్ను మిక్కీ తనకి బ్యాండేజ్ చేస్తాడు. ఇప్పుడు వాళ్ళందరూ పర్వతాలను చేరుకోవడానికి ఒక ప్లాన్ చేస్తారు. హఠాత్తుగా దగ్గరలో ఉన్న ఫ్రిడ్జ్ వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఎర్ల్ అండ్ మిక్కీ తొందరగా వెళ్ళి దాన్ని క్లోజ్ చేస్తారు. ఈ ఫ్రిడ్జ్ వైబ్రేషన్ వల్ల మాన్స్టర్ అక్కడికి వచ్చి స్టోర్ ఓనర్ని గ్రాస్ప్ చేస్తుంది. వాళ్ళందరూ అతన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మాన్స్టర్ అతన్ని భూమిలో తీసుకొని పోయి అతన్ని తింటుంది. మాన్స్టర్ స్టోర్ని డిస్ట్రాయ్ చేయడం ప్రారంభిస్తుంది. వాళ్ళందరూ ప్రాణాలను రక్షించుకోవడానికి స్టోర్ రూఫ్ పైకి ఎక్కుతారు. రోండా నీటి ట్యాంక్ పై ఎక్కుతుంది. ఇంకొక పక్కన మనం అక్కడ నుంచి బయటకు వెళ్ళిన జంటని గమనిస్తాం. ఇప్పుడు వాళ్ళు తిరిగి వస్తారు. తర్వాత అతని భార్య బైనాకులర్స్ హెల్ప్తో వాళ్ళను రూఫ్ పై చూసి ఆశ్చర్యపడుతుంది. ఇది వాళ్ళిద్దరికి చాలా విచిత్రంగా ఉంది. ఆ తర్వాత ఆ వ్యక్తి రేడియోలో ఎర్ల్ అండ్ మిక్కీని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. తర్వాత ఆ వ్యక్తి తన భార్య ఒక మిషన్ని ఆన్ చేస్తుంది. దాని వైబ్రేషన్స్తో మాన్స్టర్ వాళ్ళ దగ్గరికి వస్తుంది. మిక్కీ ఆ వ్యక్తిని రూఫ్ పైకి ఎక్కమని అడుగుతాడు. అతను ఒక జైన్ మాన్స్టర్ బేస్మెంట్కి వస్తుందని అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. తర్వాత మాన్స్టర్ బేస్మెంట్ గోడని బ్రేక్ చేసుకుంటూ లోపలికి వస్తుంది. ఇద్దరు మాన్స్టర్ పై ఫైర్ చేస్తారు. ఈలోగా మాన్స్టర్ సడన్ గా వ్యక్తిని తన దగ్గరికి లాగడానికి ప్రయత్నిస్తుంది. తన భార్య దానిపై ఫైర్ చేసి అతన్ని రక్షిస్తుంది. తర్వాత వాళ్ళిద్దరూ మాన్స్టర్ పై ఫైర్ చేయడం ప్రారంభిస్తారు. మాన్స్టర్ కొద్దిసేపటికి చనిపోతుంది. వాళ్ళు కూడా రూఫ్ పై ఎక్కుతారు. ఇంకొక పక్కన మాన్స్టర్ చనిపోయిందని తెలుసుకొని అందరూ సంతోషంగా ఉంటారు. మూడవ మాన్స్టర్ కూడా అక్కడికి చేరుకొని ఆ బిల్డింగ్ ని బ్రేక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ భయపడతారు. ఇంకో పక్కన ఒక వ్యక్తి బస్ స్టాప్ లో ఎక్కాడు. ఈలోగా ఒక మాన్స్టర్ బస్ కింద వస్తుంది అని అతని కింద పడేస్తుంది. అతని భూమిలోకి లాగి అతన్ని తింటుంది. ఇది చూసిన అందరూ డిప్రెస్డ్ గా ఉన్నారు. వాళ్ళు ఊరు వదిలి వెళ్ళడానికి చూస్తారు. ఇప్పుడు ఎర్ల్ అండ్ మిక్కీ ఒక బుల్డోజర్ సహాయంతో వాళ్ళను ఇక్కడ నుంచి దూరంగా తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తారు. బుల్డోజర్ వెయిట్ చాలా ఎక్కువ ఉండటంతో మాన్స్టర్ దాన్ని హార్మ్ చేయడం చాలా కష్టమని మాన్స్టర్ని డిస్ట్రాక్ట్ చేయడానికి వాళ్ళు రోడ్డుపై ఒక ట్రాక్టర్ని వదిలేస్తారు. ట్రాక్టర్ సౌండ్ విన్న తర్వాత మాన్స్టర్ చేస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మిక్కీ బుల్డోజర్ వైపు పరిగెడతాడు. కానీ దౌర్భాగ్యంగా ట్రాక్టర్ తిరగబడుతుంది. తర్వాత ట్రాక్టర్కి బదులుగా మాన్స్టర్ మిక్కీని చేస్ చేస్తుంది. మిక్కీ ఒక ప్లేస్లో స్టడీగా నిలబడతాడు. అతను తనని తాను రక్షించుకుంటాడు. ఇంకో పక్కన రోండా మాన్స్టర్ని డిస్ట్రాక్ట్ చేయడానికి నీటి ట్యాంక్ని బ్రేక్ చేస్తుంది. మాన్స్టర్ నీటి సౌండ్తో అక్కడికి చేరుకుంటుంది. తర్వాత మిక్కీ బుల్డోజర్ని ఆన్ చేస్తాడు. అండ్ బుల్డోజర్లో అందరినీ తీసుకుంటాడు. మాన్స్టర్స్ బుల్డోజర్ని ఆపడానికి ట్రై చేస్తాయి. కానీ దాని మ్యాసివ్ వెయిట్ వల్ల ఏం చేయలేదు. ఇంకో పక్కన ఆ జంట మాన్స్టర్తో ఫైట్ చేయడానికి బాంబ్స్ని సిద్ధం చేస్తారు. వాళ్ళు బుల్డోజర్లోకి వెళ్తారు. వాళ్ళు బుల్డోజర్ తీసుకొని క్రమంగా ముందుకు మూవ్ అవుతారు. వాళ్ళందరూ మాన్స్టర్స్ నుంచి విడుదల పొందాలని సంతోషపడతారు. మాన్స్టర్ వాళ్ళ దారిలో ఒక పెద్ద హోల్ తవ్వుతుంది. బుల్డోజర్ మూవ్ అయినప్పుడు అది భూమిలో ఇరుక్కుపోతుంది. వాళ్ళు దూరంలో ఉన్న రాళ్లను గమనిస్తారు అండ్ అక్కడికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. వాళ్ళు తిరిగి ఒక బ్లాస్ట్ని చేస్తారు. మాన్స్టర్ వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు రాళ్ల దగ్గరికి వస్తారు. మాన్స్టర్ రాకముందే వాళ్ళు రాళ్ళపై ఎక్కుతారు. కానీ మాన్స్టర్స్ రెండు వాళ్ళని చుట్టుముట్టాయి. వాళ్ళందరూ రాళ్లంలో ఇరుక్కుపోతారు. ఎర్ల్ అప్పుడు ఒక ప్లాన్ చేస్తాడు. అతను ఒక రోప్ సహాయంతో పైప్ బాంబుని విసురుతాడు. దాని వైబ్రేషన్స్తో మాన్స్టర్ దాన్ని తింటుంది. వెంటనే బ్లాస్ట్ అయ్యి మాన్స్టర్ చనిపోతుంది. ఎర్ల్ ఐడియాతో వాళ్ళందరూ ఇంప్రెస్ అవుతారు. వాళ్ళు రెండో మాన్స్టర్ని సిమిలర్గా చంపవచ్చు అని ఆలోచిస్తారు. వాళ్ళు అదే విధంగా బాంబుని విసిరేస్తారు. ఈసారి అది ఆపోజిట్గా పనిచేస్తుంది. మాన్స్టర్ బాంబు వాళ్ళ వైపు విసిరేస్తుంది. అందరూ పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ బాంబు వేరే బాంబ్స్ పై పడి అన్ని బాంబ్స్ బ్లాస్ట్ అవుతాయి. వాళ్ళు వేరే రాయి వైపు పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అండ్ మాన్స్టర్ వాళ్ళను చేస్ చేయడం ప్రారంభిస్తుంది. వాళ్ళు స్టడీగా నిలబడతారు అండ్ మాన్స్టర్ భూమిలోకి తిరిగి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మిక్కీ మాన్స్టర్ కూడా వాళ్ళతో ఒక గేమ్ ఆడుతుందని అక్కడ హిడెన్ అయ్యి ఉందని గ్రహిస్తాడు. కానీ మిక్కీ దగ్గర ఇంకొక బాంబు ఉంది. మిక్కీ ఒక ప్లాన్ చేస్తాడు అండ్ వాళ్ళు డెడ్ ఎండ్ వైపు పరిగెడతారు. మాన్స్టర్ వాళ్ళను వేగంగా చేస్ చేస్తుంది.
మిక్కీ బాంబ్‌ని మాన్‌స్టర్ వైపు విసిరేస్తాడు. కానీ మాన్‌స్టర్ వాళ్ళ వైపు ఫుల్ స్పీడ్‌లో వస్తుంది. దాని తర్వాత వాళ్ళు ఇంకొక పక్కన నిలబడతారు. మాన్‌స్టర్ ఒక లోయలో పడుతుంది అండ్ చనిపోతుంది. మిక్కీ ఐడియా వల్ల అందరూ సేఫ్‌గా ఉన్నారు. తర్వాత వాళ్ళందరూ ఊరిలోకి వస్తారు. రోండా వెళ్ళే ముందు మిక్కీకి థాంక్స్ చెప్తుంది. అతను తన ప్రాణాలను రక్షించాడు కాబట్టి. అండ్ వాళ్ళిద్దరూ కిస్ చేసుకోవడంతో మూవీ ఎండ్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ మూవీ. హావ్ ఎ నైస్ డే.